శ్రీమాత్ర నమః. ఈరోజు మాఘ పౌర్ణిమ. సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్తారు. నిజమే. ఆధ్యాత్మికంగా మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. కానీ ఈరోజు సముద్రం గురించి తెలుసుకునే అవకాశం వస్తే ఇంకంతకు మించి అదృష్టం ఏదైనా ఉంటుందా? ఈసారి మీరు సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఆ అలల అందాన్ని ఆస్వాదించటం మాత్రమే కాదు, ఆ హోరులో వినిపించే ఇంకొక శ్వాసని కూడా గుర్తు చేసుకుంటారు. అలాంటి అద్భుతమైన విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవటం ఎన్ని జన్మల అదృష్టమో. ఎంతసేపు భగవంతుడు నాకేం చేశాడు అని కాకుండా, మనం ఈ దేశానికి ఏం చేస్తున్నాము అని ఒక్కసారి కూర్చుని ఆలోచిస్తే మన జన్మ ధన్యమైపోతుంది. సరే, మనం ఈ దేశానికి ఏం చేశాము అని ఆలోచించకపోయినా, ఈ దేశం కోసం చేస్తున్న వాళ్ళ గురించి ఒక్క నిమిషమైనా మనం సమయాన్ని వెచ్చించకపోతే మనకంటే కృతజ్ఞులు ఇంకెవరూ ఉండరు. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుని తీరాలి. మనం ఎంతో హాయిగా నిద్రపోతున్నాము అంటే మన కోసం ఇంకెక్కడో ఎవరో మెలకువగా ఉన్నారు. వాళ్ళు అలా మెలకువగా ఉన్నారు కాబట్టే ఈరోజు మనం హాయిగా నిద్రపోగలుగుతున్నాం. మన భారత భూమి పుణ్యభూమి, వేదాల నిలయం, ఋషుల తపోవనం, మన దేశానికి మూడువైపులా సముద్రం. ఈ సముద్రానికి మనతో ఉన్న బంధం కేవలం భౌగోళికం కాదు, ఆధ్యాత్మికం కూడా. సృష్టికి ఆధారమైన పాలసముద్రం నుంచి లక్ష్మీ అమ్మవారు ఉద్భవించారు. రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి ఈ సముద్రం మీదే వానర సైన్యంతో వారధి నిర్మించారు. మన ఋషులు మహర్షులు కేవలం హిమాలయాల్లో మాత్రమే తపస్సు చేయలేదు. అగస్త్య మహాముని లాంటి వాళ్ళు సముద్ర మార్గం గుండా సుదూర ప్రాంతాలకు, అంటే దక్షిణాసియా దేశాలకు పయనించి భారతీయ సంస్కృతిని జ్ఞానాన్ని విస్తరింపజేశారు. లోథల్లో 4500 సంవత్సరాల క్రితమే ప్రపంచంలోనే తొలి ఓడరేవు మనకి ఉంది. ఈ సముద్రంతో మన బంధం వేల ఏళ్ల నాటిది. వేల ఏళ్ల నాటిదేంటి, యుగాల నాటిది. కాలక్రమేణా మనం ఈ సముద్ర రక్షణని నిర్లక్ష్యం చేసేసాం. సముద్ర మార్గం నుంచే విదేశీయులు వచ్చి మనల్ని బానిసలుగా మార్చేశారు. ఆ చీకటి రోజులను చీల్చుకుంటూ ఒక సూర్యుడు ఉదయించాడు. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒకవైపు మొఘలులు, మరొక వైపు పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ వాళ్ళు సముద్రం మీదుగా మన దేశాన్ని ఆక్రమిస్తున్న సమయంలో శివాజీ మహారాజ్ ఒక చారిత్రక నినాదాన్నే మనకి అందించారు. ఎవరికైతే సముద్రంపై అధికారం ఉంటుందో వాళ్లనే విజయం వరిస్తుంది అని. అప్పట్లో ఎవరూ ఊహించని విధంగానే అకుంఠిత దీక్షతో ఒక స్వతంత్ర నౌకాదళాన్ని నిర్మించారు. కేవలం కొన్ని చిన్న పడవలతో మొదలుపెట్టి వందలాది నౌకలతో కూడిన బలమైన నావికాదళాన్ని రూపొందించారు. శివాజీ మహారాజ్ సముద్రంలో సింధుదుర్గ్, విజయదుర్గ్, జంజీరా వంటి అజేయమైన కోటలను నిర్మించారు. ఆ కోటలు నేటికి సముద్రపు అలల దాడిని తట్టుకొని నిలబడ్డాయి. ముఖ్యంగా సింధుదుర్గ్ కోట నిర్మాణం అత్యద్భుతం. దీని పునాదుల కోసం 1000 టన్నుల కరిగించిన సీసాన్ని ఉపయోగించారు. శత్రువుల భారీ నౌకలు దగ్గరికి రాకుండా సముద్రం అడుగున రహస్య గోడలు నిర్మించి వారిని ముంచేసే వ్యూహం శివాజీ మహారాజ్దే. వేగవంతమైన చిన్న చిన్న గులాబ్ గల్వత్ వంటి నౌకలతో భారీ శత్రు నౌకలను మెరుపుదాడి చేసి ముంచేవారు. ఈ సముద్రపు గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది శివాజీ మహారాజ్. మత్స్యకారులు, స్థానిక నావికులు వారికి సముద్రంపై ఉన్న పట్టును గుర్తించి వారిని తన నావికాదళంలో చేర్చుకుని ప్రోత్సహించారు. కన్హోజీ ఆంగ్రే వంటి నావికా యోధులు శివాజీ శిక్షణలోనే తయారై బ్రిటిష్, పోర్చుగీస్ దళాలకి సింహస్వప్నంగా మారారు. శివాజీ మహారాజ్ చూపిన ఆ దార్శనికతే నేడు భారత నావికాదళం, అలాగే భారత తీర సంరక్షక దళం రూపంలో మన దేశాన్ని కాపాడుతోంది. ఇండియన్ నేవీ కొత్త పతాకంలో శివాజీ మహారాజ్ రాజముద్రను చేర్చటం ఆయనకి మనం ఇస్తున్న నివాళి. శివాజీ మహారాజ్
నాటిన ఆత్మగౌరవ బీజమే శతాబ్దాల తరువాత మళ్లీ మొలకెత్తి 1977 ఫిబ్రవరి 1న భారత తీర సంరక్షక దళంగా ఆవిర్భవించింది. ఆ రోజు కేవలం 7 పాత నౌకలతో మొదలైన వీరి ప్రయాణం నేడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద తీర రక్షక దళంగా ఎదిగింది. వీరి నినాదం వయం రక్షామహ, మేము రక్షిస్తాము అని. ముంబై దాడుల తర్వాత సముద్ర భద్రతా ప్రాముఖ్యతని మరింత గుర్తించి మరింత భద్రతని పెంచింది. అప్పట్నుంచి కోస్ట్ గార్డ్ నిఘా అపారం. వీళ్ళు కేవలం సరిహద్దులని కాపాడడం మాత్రమే కాదు, వేల కోట్ల విలువైన డ్రగ్స్, ఆయుధాలు తీరానికి చేరకుండా సముద్రం మధ్యలోనే అడ్డుకుంటున్నారు. మన యువత భవిష్యత్తుని కాపాడే నిశ్శబ్ద వీరులు ఈ భారత తీర సంరక్షక దళం. భారత నావికాదళ చరిత్రలో కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లా, ఈయన పేరు అజరామరం. 1971 పాకిస్తాన్ యుద్ధంలో ఐఎన్ఎస్ ఖుక్రీ నౌకకి ఈయన కెప్టెన్. పాకిస్తాన్ సబ్మెరైన్ దాడిలో ఐఎన్ఎస్ ఖుక్రీ మునిగిపోతున్న సమయంలో కెప్టెన్ ముల్లా తన ప్రాణాల కంటే తన సిబ్బంది ప్రాణాలే ముఖ్యమని భావించారు. ఆయన తన సేఫ్టీ జాకెట్ను మరొక జూనియర్ నావికుడికి ఇచ్చేసి అందరినీ ఓడ నుంచి బయటికి పంపించేశారు. చివరగా తన నౌక మునిగిపోతుంటే కెప్టెన్ ఎప్పుడూ తన నౌకని వదిలి వెళ్లడు అనే సంప్రదాయాన్ని పాటిస్తూ నౌకతో పాటు సముద్ర గర్భంలో కలిసిపోయారు. ఆయన మునిగిపోతున్న నౌక డెక్క మీద కుర్చీలో కూర్చుని చివరి వరకు సిగార్ తాగుతూ ప్రశాంతంగా మరణాన్ని ఆహ్వానించిన దృశ్యం నావికాదళ చరిత్రలో అత్యంత ధైర్యమైన ఘట్టం. లెఫ్టినెంట్ కిరణ్ షెకావత్ మొదటి మహిళా అమరవీరురాలు. తీర సంరక్షక దళం అలాగే నేవీలో మహిళల ధైర్యానికి ఈవిడ నిదర్శనం. 2015లో ఒక నిఘా విమానం గోవా తీరంలో కూలిపోయినప్పుడు విధుల్లో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన మొదటి భారతీయ నావికాదళ మహిళా అధికారిణి ఈమె. దేశం కోసం ఆకాశంలో నిఘా పెడుతూ సముద్రపు లోతుల్లో అమరురాలు అయ్యారు. ఆపరేషన్ ట్రైడెంట్. ఈ ఆపరేషన్లో మన నావికాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని చిత్తు చేసింది. 1971 కరాచీ నౌకాశ్రయం మీద దాడి చేసినప్పుడు అనమాట. కానీ ఈ యుద్ధ సమయంలోనూ మన నావికులు ఎంతో ధైర్య సాహసాలని ప్రదర్శించారు. లెఫ్టినెంట్ విజయ్ జరత్, ఈయన తన యుద్ధ నౌకతో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించారు. యుద్ధ సమయంలో ఎంతో మంది నావికులు బుల్లెట్ల వర్షం మధ్య కూడా తమ విధులని నిర్వర్తించి మరణించారు. వీరి త్యాగం వల్లే డిసెంబర్ 4ను మనం నేవీ డేగా జరుపుకుంటున్నాం. ఆపరేషన్ ద్వారక. దీని గురించి తెలుసుకోవడం అంటే భారత నావికాదళ చరిత్రలో ఒక కీలకమైన మలుపు గురించి మనం తెలుసుకోవటమే. 1965 యుద్ధ సమయంలో జరిగిన ఈ ఘటన భారత నావికాదళం తన శక్తిని పెంపొందించుకోవటం కోసం ఎలా పునాది వేసిందో మనకి తెలియజేస్తుంది. 1965లో భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ నావికాదళం తన ఉనికిని చాటుకోవాలని చూసింది. గుజరాత్ తీరంలో ద్వారకా నగరాన్ని లక్ష్యంగా చేసుకుంది. వాళ్ళు ఒక వ్యూహాన్ని రచించుకున్నారు. ఎందుకంటే ద్వారకలోనేమో కృష్ణుడి గుడి ఉంది, అలాగే అక్కడ రాడార్ స్టేషన్ ఉంది. ఈ రెండు వాళ్ళ ప్రధాన లక్ష్యాలు అనమాట. 1965 సెప్టెంబర్ 7వ తేదీ అర్ధరాత్రిన వాళ్ళు దాడి చేశారు. పాకిస్తాన్కి చెందిన 7 యుద్ధ నౌకలతో. ఈ నౌకలేమో మన ద్వారక తీరానికి చేరుకున్నాయి, సబ్మెరైన్ ఘాజీతో సహా. భారత నావికాదళాన్ని కరాచీ నుంచి దూరంగా మళ్లించటము, అలాగే ద్వారకలోని రాడార్ కేంద్రాన్ని ధ్వంసం చేయటమే వీళ్ళ ఉద్దేశం. పాకిస్తాన్ నౌకలు దాదాపుగా 186 రౌండ్ల షెల్లింగ్స్ చేశాయంటే బాంబు దాడులు చేశాయన్నమాట. ఆ సమయంలో భారత నావికాదళ ప్రధాన నౌకలు మరామతుల కోసం ముంబై పోర్ట్లో ఉన్నాయి. తీరంలో కేవలం చిన్నపాటి రక్షణ మాత్రమే ఉంది. ఆ సమయంలో ఈ ఐఎన్ఎస్ తల్వార్ ఈ నౌక దగ్గరలో ఉంది. భారీ పాకిస్తాన్ నౌకాదళం మీదకు మన నావికులు వెనక అడుగు వేయకుండా ఎదురుదాడికి సిద్ధపడ్డారు. పాకిస్తాన్ నౌకల కదలికలను గమనించి మన నావికాదళానికి అలాగే కోస్ట్ గార్డ్కి సమాచారం అందించటంలో స్థానిక నావికులు ప్రాణాలకు తెగించి సహకరించారు. పాకిస్తాన్ వందల సంఖ్యలో బాంబులు వేసిన ద్వారక గుడికి గాని అక్కడ రాడార్ స్టేషన్కి గాని పెద్దగా నష్టం వాటిల్లలేదు. కేవలం రైల్వే గెస్ట్ హౌస్ అలాగే చిన్న చిన్న కట్టడాలు మాత్రమే దెబ్బతిన్నాయి. శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల ఆ బాంబుల్లో చాలా వరకు ఇసుకలో పడి పేలలేదు అని చెప్పి అక్కడ స్థానికులు ఇప్పటికీ నమ్ముతారు. తుఫాను వస్తున్నా, నడి సముద్రంలో బోటు ఇంజన్ ఆగిపోయినా లక్షలాది మంది మత్స్యకారులకు వీరే ఆశ. వేల మంది ప్రాణాలని వీళ్ళు కాపాడారు.
ఆపరేషన్ స్వస్థ్ వంటి చర్యలతో సముద్ర కాలుష్యాన్ని, ముఖ్యంగా ఆయిల్ లీక్ అవన్నీ అరికట్టి మన సముద్ర జీవరాశిని, పర్యావరణాన్ని కాపాడుతున్నారు. వాళ్ళు తమ కుటుంబాన్ని, సుఖాలని త్యాగం చేసి దేశం కోసం కనుమరుగైపోయారు. వారి త్యాగాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. ప్రతిరోజు అలల మధ్య, తుపానుల మధ్య, శత్రువుల కదలికల మధ్య తమ ప్రాణాలకు తెగించి మన కోసం నిలబడే ప్రతి జవాన్ ఒక అమరుడే. సముద్రం మీద నెలల తరబడి ఉండడం వల్ల ఒళ్ళంతా ఉప్పు పడుతుంది. అయినా సరే వారు విధిని వదలరు. నెట్వర్క్ ఉండదు. కనీసం ఇంట్లో వారితో మాట్లాడడానికి కూడా వీలు పడని రోజులు ఉంటాయి. అయినా సరే భారతమాత సేవలో తరిస్తారు. తీరం ప్రశాంతంగా ఉంది అంటే అలలు నిశ్శబ్దంగా ఉన్నాయని కాదు. ఆ అలల వెనక ఒక కోస్ట్ గార్డ్ జవాన్ మేలుకొని ఉన్నాడని అర్థం. మనం హాయిగా నిద్రపోతున్నాము అంటే మన కోసం ఎవరో ఒకరు మేలుకొని ఉన్నారని అర్థం. మంచు కొండల్లో భారత సైన్యం, ఆకాశంలో భారత వాయుసేన, లోతైన సముద్రాలలో భారత నావికాదళం, ఈ ముగ్గురు సోదరులతో పాటు తీరాలను రక్షించే భారత తీర సంరక్షక దళం, వీరందరూ వేరువేరు కావచ్చు, కానీ వారి ధ్యేయం ఒకటే, మా భారతమాత రక్షణ. ఒక జవాన్ తన బిడ్డ పుట్టినప్పుడు పక్కన ఉండలేకపోవచ్చు. ఇంట్లో శుభకార్యం ఉన్నా, దుఃఖమున్నా డ్యూటీని వదిలి రాలేడు. పండుగలన్నీ మనకు సంతోషాన్ని పంచితే వారికి మాత్రం దేశం కోసం చేసే పనిని గుర్తు చేస్తాయి. ఎగిసిపడే అలలను చూసి మనం ఆనందిస్తే వారు అదే అలల మధ్య దేశ సరిహద్దులని కాపాడతారు. కళ్ళ నిండా నిద్ర ఉన్నా, శరీరం అలసిపోయినా, తమని నమ్ముకున్న కొన్ని కోట్ల మంది ప్రజల కోసం నిరంతరం పహారా కాస్తారు. ఈసారి మనం సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఆ అలల అందాన్ని ఆస్వాదించటం మాత్రమే కాదు, ఆ హోరులో వినిపించే మన తీర సంరక్షక దళం జవాన్ల శ్వాసను గుర్తు చేసుకోండి. సముద్ర గాలిలో కసిగా ఎగిరే మన మువ్వన్నెల జెండాను చూసి గర్వించండి. శివాజీ మహారాజ్ వంటి ఎందరో వీరులు కన్న కల, ఋషులు చూపించిన మార్గం, మన జవానులు చేస్తున్న త్యాగం, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతోమంది దేశభక్తులు, ఇవన్నీ కలగలిపితేనే ఈరోజు మన దేశం సురక్షితంగా ఉంది. ఫిబ్రవరి 1 భారత తీర సంరక్షక దళ దినోత్సవం. ఇది కేవలం ఒక రోజు కాదు, ఇది మన జాతి ఆత్మగౌరవానికి ప్రతీక, మన భద్రతకి, అకుంఠిత దీక్షకి నిదర్శనం. ఆ వీరుల త్యాగాలని స్మరిస్తూ వారికి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం. వయం రక్షామహ అనే నినాదం కేవలం వారిది కాదు, అది మన దేశానికి వాళ్ళు ఇస్తున్న భరోసా. ఆపరేషన్ ద్వారకా ఇలా ఎన్నెన్నో జరిగాయి. ద్వారకాధీశుడి సాక్షిగా ఆనాడు ప్రాణాలు అర్పించిన ప్రతి నావికుడికి ఈ వీడియో అంకితం. జై హింద్, భారతమాతాకి జై, వందే మాతరం. మన దేశం కోసం వీళ్ళు చేస్తున్న త్యాగం మీకు గుర్తొచ్చి మీ కన్నుల వెంట ఒక్క నీటి బొట్టైనా కారితే భారతమాతాకి జై, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న వీరులకి జై అని కింద కామెంట్ పెట్టండి. ఈరోజు భారత తీర సంరక్షక దళ దినోత్సవం కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటూ మన ప్రయత్నంగా ఈరోజు వాళ్ళందరినీ స్మరించుకుందాం. మన కోసం మనం ఆలోచించటం కంటే ఇంకొకరి కోసం మనం ఆలోచించాము అంటే అంతకంట ఈ జీవితానికి సార్థకత ఏముంటుంది చెప్పండి. మనం ఇంకొకరి కోసం ఏమీ చేయలేకపోయినా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఈ వీరుల కోసం ఒక్కసారి స్మరణ చేసుకుని వాళ్ళ కోసం ఒక కన్నీటి బొట్టుని విడిచిపెడితే ఈరోజు మాఘ పౌర్ణమి రోజున తర్పణాలు వదిలిపెడతారు. మనం మన కన్నీటిని అర్పణ చేస్తే వాళ్ళకి తర్పణాలు వదిలిపెట్టినట్లే కదా. దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించిన ఆ వీరుల కోసం ఒక కన్నీటి బొట్టుని విడిచిపెట్టి మన రుణం మనం తీర్చుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.